హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే ఈరోజు అష్టలక్ష్మి గుడికి అయితే వెళ్ళానమాట. కడప టెలికాం కాలనీలోని అష్టలక్ష్మి నగర్లో కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చుట్టూ కూడా మనకు అష్టలక్ష్మిలు అయితే ఉండి మెయిన్లో నారాయణుడు అలాగే లక్ష్మీదేవి అయితే ఉన్నారనమాట. అండ్ పక్కన లెఫ్ట్ సైడ్లో వినాయకుడు అయితే ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ శివాలయం కూడా ఉందండి. చాలా మందికి ముందు ఉండే టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది, వెనక ఉండే శివాలయం అనేది కనిపించరనమాట. ఈ టెంపుల్ మెయిన్ వాళ్ళే ఓన్గా కట్టుకున్నారు అని అయితే చెప్పారండి పూజారి అయితే. ఇక్కడ పూజారి వచ్చేసి జాతకాలు కూడా చెప్తాడనమాట. సో చాలామందికి కడపలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా నమ్మకంగా ఎక్కడెక్కడి నుంచో చెప్పించుకునే దానికైతే వస్తారండి. సో మేము లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ చెప్పించుకున్నాము, పర్లేదు, ఓకే, కొన్ని జరిగాయన్నమాట. సో ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. తను ఏం చెప్పారు, మాకేం జరిగింది అనేది కూడా. సో ప్రజెంట్ అయితే జాతకాలు చెప్తారనేది మాత్రమే నేను చెప్పగలను. సో ఇంకొక కొత్త అప్డేట్ కూడా వస్తుంది, మా లైఫ్ అప్డేట్. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ హోమాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సో మేము వెళ్ళింది అయితే ఫ్రైడే అనమాట. సో ఎవరు పెద్దగా జనాలు అయితే లేరు, కొద్దిగా అవుట్స్కట్స్లో ఉంది. మ్యాక్సిమం అంత జనాలు అయితే రారనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో అష్టలక్ష్మిలు అన్నీ కూడా నేను చూపిస్తున్నాను కదా, మీరు కూడా దండం పెట్టుకోండి. రీసెంట్గా పెయింటింగ్ అయితే వేయించినట్టున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఏ గర్భగుడిలో ఏ అమ్మ వాళ్ళు ఉన్నారని అయితే రాశారండి పైన. ఈసారి రాయలేదు. సో మెయిన్గా ఈ గుడికి ఎందుకు వెళ్ళాము ఈ ఫ్రైడే అంటే, మా వదిన వచ్చిందండి ఇంటికి. సో తను ఎక్కడికైనా వెళ్దాము అంటే మేము ఉండి చెప్పామన్నమాట, మాకు ఇలా జరిగింది. సో మాకు ఓకే నమ్మకంగా ఉంది, మేము చెప్పించుకున్నాం, మాకు జరిగింది అంటే సరే నేను కూడా చెప్పించుకుంటానంటే వెళ్ళామన్నమాట. తను కూడా వాళ్ళ పాప బాబు తన గురించి అయితే చెప్పించుకున్నది. సో తన విషయంలో కూడా తన అంటే పూజారి ఏవైతే చెప్పారో అది జరిగిందనమాట. యాక్చువల్లీ పూజారికి తెలియదు కదా తనకు ప్రమోషన్ వచ్చింది అవన్నీ కూడా. యాక్చువల్లీ రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ తనకు ప్రమోషన్ వచ్చిందనమాట, హై స్కూల్ టీచర్గా. సో అవన్నీ మేమేం చెప్పలేదన్నమాట, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పామండి. సో మీకు ఇట్లా ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఓకే, మాకే కాదు అందరికి కూడా కరెక్ట్గా చెప్తున్నాడేమో అనిపించింది అనమాట. సో అష్టలక్ష్మి గుడి బ్యాక్ సైడ్ మేము వచ్చామండి. చెట్లు అయితే చాలా బాగున్నాయి, ఉసిరి చెట్లు. సారీ, ఇక్కడ గురిగింజ చెట్టు కూడా ఉందండి, మీకు గురిగింజ చెట్టు కూడా చూపిస్తాను. సో పెద్ద ప్రాంగణంలో కట్టారనమాట. ధ్వజస్తంభం అన్నీ కూడా. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పీస్ఫుల్గానే ఉంటుందండి. మేము ఈవినింగ్ 5:30, 6 కల్లా వెళ్ళాము. ఫ్రైడే 6కి టెంపుల్లో మామూలు లక్ష్మీదేవి ఉండే టెంపుల్లో జనాలు ఎక్కువ ఉంటారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. మేబీ ఎక్కువ మందికి తెలియదేమో అనుకుంటున్నాను నేనైతే. సో అందుకనే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ శివుడు అండ్ పార్వతీదేవి కూడా ఉన్నారనమాట. చాలా స్పేషియస్ హాల్. గుడి కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను మా నాన్న మా చిన్నోడైతే వెళ్ళామన్నమాట. సో మెయిన్లీ తన కోసం అయితే వెళ్ళాంలేండి, టెంపుల్ విజిట్ కాదు కానీ జాతకం చెప్పించుకోవడానికే వెళ్ళాము. సో మీరు కూడా ఎవరైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, లేదంటే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ప్రమోషన్ అయితే కాదండి, నాకు అనిపించింది అనమాట. నేను చెప్పించుకున్నాను, మా హస్బెండ్ చెప్పించుకున్నారు. మా ఇద్దరికి చెప్పినట్టయితే ఆల్మోస్ట్ 80 to 90% సిమిలర్గానే చెప్పారంటే చెప్పినట్టుగా జరిగాయి అనమాట. అందుకనేసి తినకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ జరిగింది అనేసి తను కూడా చెప్తుందనమాట. నేనంటే ఏందోలే అనుకున్నాను, అంటే కోయిన్సిడెన్స్, మామూలుగా జనరల్గా గుడ్డిగా రాయేసినారు, తగిలిందిలే అనుకున్నా. తనకు కూడా చెప్పేసరికి ఓకేలే, మేబీ అనుకున్న జాతకాల ప్రకారం అలా ఉందేమో అనేసి. సో ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టు అండి, చాలా బాగున్నాయి. మేము కూడా కొన్ని తెంపుకొచ్చుకున్నాంలేండి. ఏమన్నారు అలా అంటే పాపం ఫీల్ అవుతున్నారు పూజారి వాళ్ళు, మేము ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకున్నాం చెట్లు, వీళ్ళు తీసుకెళ్తున్నారు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఫీల్ అయ్యారు. కానీ మేము చెట్లు ఏం తెంపుకోలేదు, కాయలు కొన్ని తీసుకొచ్చుకున్నాం, పిల్లలు ఉన్నాడు కదా. సో ఆ అబ్బాయి కావాలంటే తీసుకున్నాము. ఇది గురిగింజ చెట్టు అండి. సో మన చిన్నప్పుడు అయితే ఎక్కడ చూసినా ఉండేవి. అసలు ఇప్పుడు మన పిల్లలకి చూపించాలంటే అసలు అంటే కనిపించవు కూడా.
చూసి అరే ఎందుకు భలే బాగున్నాయి ఫ్లవర్స్ లాగా అనుకున్నాము. అందుకని పిల్లలకి కూడా చూపించాను అని మీకు కూడా చూపిస్తున్నాను. సో ఈయనే అండి పూజారి. సో పంచాంగం చూసి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు చూసనే చెప్తారనమాట. సో ఇంతసేపు నేను వ్లాగ్లో దేవుడి గురించి కంటే కూడా జాతకం గురించి చెప్పాను, ఇంకా చెప్పను. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఇంక నుంచి వ్లాగ్స్ రెగ్యులర్గా పెడదాము, డెడికేషన్గా వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను యూట్యూబ్కి. అలాగే